సుమారు 773 కోట్లు ఎంతో అంటున్నారు, 800 కోట్ల దాకా. వాస్తవంగా ఈ దోపిడీ ఇప్పుడు మొదలవ్వలేదండి. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అయినప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పర్యావసారమే అతను ఈడీ కేసుల్లో 32 కేసులు పెట్టడం జరిగింది. అప్పట్లో మొత్తం కలిసి 40,000 కోట్లు ఈడీ టెక్ చేసింది. 40,000 కోట్లు అటాచ్ చేసింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈయననే కాదు, రాజకీయ నాయకుల్లో ఉన్నారు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్లోనూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులందరూ బయలుదేరి ఇలా దోసేసి సామాన్యుడిగా, పేదవాడిగానే బతుకుతున్నాడు, ఉద్యోగం లేనివాడు ఉద్యోగం లేనివాడుగా బతుకుతున్నాడు. ఇలా దేశాన్ని దోసేసి సర్వనాశనం చేసేస్తున్నారు దేశాన్ని ఈ రాజకీయ నాయకులు. అలాంటి వ్యక్తులను కూడా చాలామంది చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు ఆయన అనుచరులు కాదు. వాస్తవంగా ఈవేళ 773 కోట్లు అంటే ఏంటండి? ఒక సామాన్యుడు 30,000 20,000 జీతం సంపాదించడానికి చచ్చిపోతున్నాడు. ఈ దేశాన్ని ఇలాంటి రాజకీయ నాయకులు దోసేసి సర్వనాశనం చేశారు. లేకపోతే ఎప్పుడో మొదటి స్థానంలో ఉండేది మన భారతదేశం.